రైట్ పవన్, ఇప్పుడు బీఆర్ఎస్ కు కత్తి మీద సామానే చెప్పాలి. సో విషమ పరీక్షను ఎదుర్కోబోతోంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. సో అధికారంలో ఉన్నప్పుడు కారు సారు 16 అని చెప్పి నినదించింది. ఇప్పుడు ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైంది. ఇప్పుడు అధికారంలో అయితే కోల్పోయింది కాబట్టి ఇప్పుడు ఎలాగైనా ఇంకా ఎక్కువ ఈ లోక్సభ ఎన్నికల్లో సీట్లు గెలుచుకోవాలి, ఎక్కువ సీట్లు గెలుచుకుంటేనే ఉన్న ఎమ్మెల్యేలను మనం కాపాడుకోగలము అని చెప్పేసి బీఆర్ఎస్ భావిస్తుంది. కాకపోతే కాంగ్రెస్ కూడా అదే ఊపుల మీద ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ఆల్రెడీ గెలిచింది. ఇప్పుడు ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని చెప్పేసి ఆల్రెడీ ఇచ్చిన హామీల్లో కూడా చాలా వరకు నెరవేర్చింది. అండ్ మరోవైపు బీజేపీ హవా కూడా నడుస్తుంది. మోదీ హవా ఎక్కువగా నడవడం వల్ల ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు కత్తి మీద సామానే చెప్పాలి ఈ లోక్సభ ఎన్నికలు. రైట్, పూర్తిగా కూడా ప్రజల దగ్గరికి ప్రస్తుతం కేసీఆర్ వెళ్తున్న పరిస్థితి. మాజీ ముఖ్యమంత్రి ఇదేదో అప్పుడే వెళ్తే బాగుండేది కదా, అప్పుడు సభలు సమావేశాలు అంటూ వాటికే పరిమితం అయిపోయారు, ప్రజలను ఎక్కడ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, ఏం ఉపయోగం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న పరిస్థితి. కేసీఆర్ కి సంబంధించి చూస్తే అధికారంలో ఉన్నప్పుడే సారు కారు 16 అని నినదిస్తే గెలిచిన సీట్లు 9. ఇప్పుడు అధికారం లేదు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 5 గ్యారంటీలు అమలు చేసిన దూకుడుతో ఉంది. గతంతో పోలిస్తే పుంజుకున్న బీజేపీ మోదీ గ్యారంటీతో ముందుకు పోతోంది. మరోవైపు పార్టీ నాయకులు కారు దిగేస్తున్నారు. టికెట్ ఇచ్చిన తర్వాత కూడా తూచ్ అంటూ అభ్యర్థులు జంప్ చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటలేకపోతే ఉన్న ఎమ్మెల్యేలను నిలుపుకోవడము కష్టమే. దశాబ్ద కాలం పాటు తెలంగాణలో ఏకఛత్రాధిపత్యంగా హవా నడిపించిన భారత రాష్ట్ర సమితికి ఎదురైన విషమ పరీక్ష ఇది. లోక్సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధనే లక్ష్యంగా బీఆర్ఎస్ ముందుకు వెళ్తోంది. మళ్లీ నిలబడి కలబడాలంటే ఈ ఎన్నికల్లో గౌరవప్రదమైన సీట్లు సాధించాల్సిందే. మెరుగైన ఫలితాలు సాధిస్తే మాత్రం అధికార పార్టీకి పక్కలో బలంగా మారే అవకాశం ఉంది. అన్ని స్థానాల్లోనూ వీలైనంతగా పోటీ పడాలని, కొన్ని స్థానాల్లో మాత్రం చావోరేవో అన్నట్లుగా సర్వశక్తులు వడ్డాలి అని సంకల్పించింది. అందుకే ఆ పార్టీ అధినేత కేసీఆర్ చెమటోడుస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను కలవకపోయినా, వారి బహిరంగ సభలకు మాత్రమే హాజరైనా ఇప్పుడు నేరుగా ప్రజల వద్దకు వెళ్తున్నారు. వారితో కష్ట సుఖాలు మాట్లాడుతున్నారు. తుంటి ఎముక విరిగి ఇబ్బంది పడుతున్నా ఇప్పటికే కొన్ని జిల్లాలను చుట్టేశారు. బుధవారం నుంచి బస్సు యాత్ర చేపట్టనున్నారు. దాదాపు 17 రోజుల పాటు ఏకబిగిన లోక్సభ ఎన్నికల ప్రచార పర్వం చేపట్టనున్నారు. ఇందులో భాగంగానే కార్నర్ మీటింగ్లకు హాజరు కానున్నారు. వాటితోనే ప్రజలతో మమేకం కావాలని భావిస్తున్నారు. కళాల్లోకి వెళ్లి రైతులతో ముచ్చటించనున్నారు. ఈ మేరకు భారీ ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు. ఇక అధినేత కేసీఆర్ సారథ్యంలో కేటీఆర్, హరీష్ రావు ఇప్పటికే ప్రచార పర్వంలో నిమగ్నమయ్యారు. అధికారంలో ఉన్నప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఆ ముగ్గురే కారును ముందుకు నడిపిస్తున్నారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని విమర్శిస్తూనే రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. అధికార పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. వలసల వలన నిరోధించడమే ధ్యేయంగా కాంగ్రెస్ అధికారంలో ఏడాది కూడా ఉండదని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారనే వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. మరోవైపు బీజేపీ నుంచి ఆ పార్టీకి పెను ముప్పు పొంచి ఉంది. బీఆర్ఎస్ కంటే బీజేపీ ఎక్కువ సీట్లు గెలిస్తే వలసలు మరింత పెరుగుతాయి. ఇప్పుడు చతికీల పడితే తెలంగాణలో ప్రత్యామ్నాయంగా బీజేపీ నిలబడే అవకాశం ఉందన్న గుబులు కూడా ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. అయితే అధికారంలో ఉన్నప్పుడు ఉండే సహజమైన అనుకూలతలు ప్రతిపక్షంలో ఉండవని ఆ పార్టీ నేతలకు తెలుసు. అందుకే మరోసారి ఉద్యమ నినాదాన్ని నెత్తినికెత్తుకున్నారు. కేసీఆర్ కూడా మళ్లీ తన పాత ప్రస్థానాన్ని కొత్తగా వినిపిస్తున్నారు. మరోసారి ఉద్యమ కేసీఆర్ ను చూడబోతున్నారు అని పదే పదే ప్రజలకు చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నర్సింగరావు అడిగి తెలుసుకుందాం. నర్సింగరావు, ఇప్పుడు లోక్సభ అంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కొంచెం ఉనికిని చాటుకోవాలి అంటే ఈ లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. దీనికి సంబంధించి కేసీఆర్ బాగా కష్టపడుతున్నట్లు, అంటే దానికి సంబంధించి సభలు సమావేశాలు ఎక్కువగా పాల్గొనబోతున్నారు అని మాత్రం అర్థమవుతుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? మీరు చెప్పినట్లు ఇప్పుడు కొంతనైతే బీఆర్ఎస్ పార్టీ క్లిష్టమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది. వాస్తవానికి 2024 లోక్సభ ఎన్నికల్లో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. అప్పుడే సారు కారు 16 అనే నినాదంతో జనాల్లోకి వెళ్ళినప్పటికీ అధికారంలో ఉన్నా గానీ బీఆర్ఎస్ పార్టీ అప్పుడు కేవలం 9 లోక్సభ స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. కానీ ప్రస్తుతం అధికారాన్ని కోల్పోయింది. సొంత పార్టీ నాయకులు అటు కాంగ్రెస్ బీజేపీలోకి వెళ్తున్నారు.
ప్రధానంగా అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత ప్రకటించినటువంటి అభ్యర్థులే ఏకంగా ఈ పార్టీని కాదనుకొని వెళ్లి బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థులుగా నిలబడి పోటీలో ఉంటున్నారు. ఇప్పటికీ క్షేత్రస్థాయి నుంచి నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్తా ఉన్నారు. వెళ్ళినటువంటి నేతలు కింది స్థాయి నేతల్ని తీసుకొని వెళ్తా ఉన్నారు. ఈ విధంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రిజల్ట్ కనుక కొంత మెరుగైనటువంటి ఫలితాలు రాకపోతే, గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని కనుక గెలుచుకోకపోతే రిజల్ట్ తర్వాత ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ వాస్తవాలు తెలుసు కాబట్టే ఈ ఎన్నికల్ని చావో రేవుగా తీసుకుంటున్నది బీఆర్ఎస్ పార్టీ అధిష్టానము. అందుకే గతానికి భిన్నంగా సుడిగాలి పర్యటనలతో చుట్టేసి వచ్చే విధంగా బస్సు యాత్రలతో జనాల్లోకి వెళ్లాలని చెప్పి కేసీఆర్ డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే రేపటి నుంచే బస్సు యాత్రను కూడా ఆయన మొదలు పెట్టబోతా ఉన్నారు. రేపటి నుంచి ఏకబిగిన దాదాపుగా 17 రోజుల పాటు 21 చోట్ల రోడ్ షోలను నిర్వహించబోతా ఉన్నారు. దాదాపుగా 12 లోక్సభ నియోజకవర్గాల్ని చుట్టేసి రాబోతా ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రధానంగా ఈ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీస్ అమలయ్యాయి. పేరుకేమో 6 గ్యారంటీలు అని చెప్పారు, కానీ అందులో 13 హామీలను ఇచ్చారు. అందులో కేవలము 2-3 మాత్రమే అమలు చేసి మిగతా ఏవి కూడా అమలు చేయలేదు అనేటువంటి విమర్శలు చేస్తా ఉన్నారు. వాటినే బలంగా తీసుకువెళ్లాలని చెప్పి, ప్రధానంగా రైతు అంశాలని బలంగా తీసుకువెళ్లాలని చెప్పి ఇప్పుడు సాయంత్రం పూట రోడ్ షోలను నిర్వహిస్తున్న ఉదయం వేళల్లో రైతులతో మమేకమయ్యే విధంగా కూడా షెడ్యూల్ ని ఖరారు చేస్తున్నారు కేసీఆర్. సో రైతు అంశాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఎత్తి చూపుతూ జనాల్లోకి వెళ్లేటువంటి ప్రయత్నాలను చేయాలని చెప్పి డిసైడ్ అయ్యారు. రేపటి నుంచి జనాల్లోకి వెళ్తా ఉన్నారు కేసీఆర్. రైట్.